హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనము కొద్దిగా మన హెల్త్ గురించి బాగా కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో కంపల్సరీ ఒక పారాసిటమాల్ షీట్ పెట్టుకోండి. ఏ అర్ధరాత్రి వచ్చినా కూడా ఒక టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఉపశమనం ఉంటది. డాక్టర్ దగ్గర వెళ్లేంత వరకు మనమే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పట్లో అయితే, కరోనా వచ్చినప్పటి నుంచి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక పారాసిటమాల్ షీట్ పక్క పెట్టుకోండి. ఫీవరిష్ అనిపించినప్పుడు మనం వెంటనే విత్ ఇన్ 1 hour లో వేసుకున్నాం అనుకోండి, కొద్దిగా బాగుంటది. ఎక్కువ మనం లేట్ చేసినాం అనుకోండి, డాక్టర్కి వెళ్ళేటప్పటికి ఫీవర్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. సో అట్లా కాకుండా ఒక పారాసిటమాల్ షీట్ మనం పక్క పెట్టుకుంటే బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు కొద్దిగా కొంచెం మిరియాల చారు, కొంచెం ఎల్లిపాయ కారం అన్నము అలాంటివి తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కూడా బాగా జలుబు చేసింది, కోల్డ్ అయ్యింది. ఈ వర్షాలు పడుతున్నాయి కదా ఫుల్గా, సో గొంతు కూడా చేంజ్ అయిపోయింది. చూడండి మీరు, యాక్చువల్గా ఇది నా వాయిస్ కాదు. నాకు కూడా కోల్డ్ అండ్ ఫీవర్ కూడా వచ్చింది 5 days నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక దొంగ జ్వరం వస్తుందండి. ఏంటో తెలుసా, యూట్యూబ్ చూడకపోయినా, వ్యూస్ రాకపోయినా, షార్ట్స్ పోకపోయినా నాకు ఫీవర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. నాదైతే దొంగ జ్వరం ఉంటుంది. కానీ మీరు మాత్రం కేర్ తీసుకోండి. వర్షాలలో ఎక్కువ తిరగకండి. వర్షాలు పడ్డప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్ అంతా పోతుంటుంది, దాంట్లో నుంచి నడుచుకుంటూ పోతుంటారు. పోయిన తర్వాత ఇంట్లోకి వచ్చాక చలి జ్వరం 2 వస్తాయి. సో కొద్దిగా ఈ వర్షాకాలంలో మీరు మీ హెల్త్ గురించి కేర్ తీసుకోండి. అండ్ ఎక్కువగా పాచిపోయిన చల్లటివి తినకండి, ఫ్రెష్గా తినండి. కొంచెం ఉన్న వేడివేడి అన్నం పచ్చడి వేసుకున్న పచ్చడి మెతుకులైనా చాలు మనకి. పెద్దగా అవి ఇవి కూరలు చార్లు కాకుండా, చేత కాకపోయినప్పుడు జస్ట్ అన్నం వేడి ఉండి కర్రీ ఒక్కటి పచ్చడి ఉన్నా కూడా చాలు, వేడి వేడి తినండి, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.